ఆ రోజు నేను ఆఫీసులోనే లేను, ఇది అతను ఇచ్చినటువంటి అఫిడవిట్. అంటే ఇది వంశీ అతన్ని కన్విన్స్ చేసి ఉండాలి, లేదా బెదిరించి ఉండాలా, లేదా ప్రలోభ పెట్టి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. లేదా అతనే నాకు ఏ గొడవంత అయిందనుకుని వదిలేసి ఉండాలి. ఇది కూడా జరిగి ఉండాలి. అసలు మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అరెస్టులు అనవసరం అని చెప్పడం అంటే ఒక్కసారిగా తెలుగుదేశం ప్రభుత్వానికి షాకింగ్ పరిణామం. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే అధికారంలో మనం ఉన్నాం కాబట్టి మనం చెప్పినట్టు వ్యవస్థ నడుస్తుంది అనుకుంటే, మన పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి మనకే కంప్యూటర్ ఆపరేటరు మనకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం ఏంటి, అది ఏకంగా కోర్టుకు వెళ్ళి ఇవ్వడం ఏంటి. సాధారణంగా ఏంటంటే ఇట్లాంటి కోర్టులో తీర్పులప్పుడు, అంటే కోర్టులో ఇవి ఉంటాయి కదా ఆర్గ్యుమెంట్స్, అప్పుడు హోస్టైల్ అంటారు. అంటే అప్పుడు నాకు సంబంధం లేదు, ఈ కంప్లైంట్ నేను ఇవ్వలేదని కోర్టులో మాట్లాడితే హాస్టైల్ అంటారు అనమాట. అంటే దానికి ఎదురు తిరగటం, ప్రాసిక్యూషన్కి ఎదురు తిరగడం అంటారు అనమాట. ఈ సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు జరిగిపోతుంటాయి అట్లాగే. కానీ చేసుకున్నట్టు కూడా సార్ అంతే కదా, నాకు సంబంధం లేదు అదంటే కేసు మొత్తం కొట్టేసినట్టే. దాదాపు 71 మంది 73 మందినో పెట్టారు ఇందులో, అందరిది కొట్టేసినట్టు అవుతుంది. 71